నాకు బల్లంటే చాలా భయమండి. బల్లిని గోడ మీద చూస్తున్నా గానీ, అదైతే ఇంట్లో ఉండొద్దు. అది ఎళ్ళిపోయేటట్టు ఏదో ఒకటి చేయాలన్నంత భయమనమాట. అసలకది అది ఎక్కడన్నా కనిపించినా సరే గోడ మీద దాని వైపే చూస్తూ ఉంటాను. అది ఎక్కడొచ్చి పైన పడిద్దా అని భయమనమాట. నాకు చాలా భయమేస్తూ ఉంటది బల్లిని చూస్తే ఎందుకో ఏమో. కాకపోతే ఈరోజేంటో బల్లి ఇలా చనిపోయిందండి. అసలకి నాకు అయితే ఇంకా భయమేసిందనమాట. బల్లిని గోడ మీద చూస్తేనే నాకు భయమేస్తది. అలాంటిది ఇంట్లో చనిపోయింది. ఏంటి ఇలా జరిగిందనైతే ఒకటే భయము, కంగారుగా అనిపించింది. దీన్ని తీసి బయట పడేద్దామన్నా గానీ చాలా భయమేసిందనమాట. ఎలా తీయాలి ఏంటనేదైతే అనిపించింది. ఇక్కడ నాకైతే ఇలా భయపడుతూ ఉన్నానండి. ఎందుకనుకుంటున్నారా? ఇంతకుముందు ఒకసారి మా బుడ్డోడికి 9 మంత్స్ అప్పుడు బల్లి ఇలానే చనిపోయిందనమాట. అదైతే తర్వాత ఒక వారానికి మళ్ళా నా తల మీదైతే బల్లి పడింది. చనిపోయిన వారానికి ఇంకొక బల్లొచ్చి తల మీద పడింది. ఇక అప్పుడైతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి. అందువల్ల అయితే ఇంక ఇప్పుడు నాకైతే చాలా భయమేసింది. అంతేకాకుండా ఇదిగో ఇక్కడ తులసమ్మ కూడా నిద్రపోయిందండి. శ్రావణ మాసం వచ్చింది ఎంచక్కా పూజలు చేసుకుందాం అనుకుంటే తులసమ్మ చూడండి ఇలా నిద్రపోయింది. ఇంకా నాకైతే ఇలా జరిగేసరికి అసలు చాలా భయం అనిపిస్తూ ఉందనమాట. ఏం చేయాలి? ఎందుకు ఇలా జరిగింది ఏంటనేదైతే అనిపిస్తూ ఉంటది. ఇక ఏదైనా జరిగిందంటే మనం వెంటనే ఏం చేస్తాము? యూట్యూబ్‌లో కొట్టి చూసేస్తూ ఉంటాం కదా! అలాగే చూసాననమాట. ఇక వాళ్ళు చెప్పిన మాటలింటే నా భయానికి తోడు ఇంకా భయమేసిందండి. వాళ్ళు అసలు ఏం చెప్తున్నారంటే నెగెటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, దుష్టశక్తి ప్రభావం ఉంటే ఇలా జరుగుతుంది, దిష్టి ప్రభావం ఉంటే ఇలా జరుగుతుంది, మంచిది కాదు ఇలా జరగటం వల్ల ఇలా అవుతుంది, అలా అవుతుందని ఏవేవో చెప్పారండి. ఇవన్నీ ఎందుకు? ఇలా జరిగిన తర్వాత పరిష్కారం ఏంటో తెలుసుకుందామని అవి పెడితే ఇక దానికి కూడా ఏవేవో చెప్తున్నారు. ఈ వారంలో పెట్టకూడదు, ఈ మంత్లో పెట్టకూడదు, ఈ నెలలో ఇట్లా ఏవేవో చెప్తున్నారనమాట. సర్లేని మొత్తానికి నాకైతే కంగారుతో అవన్నీ చూడటం ఆపేశాను. ఇవేంటి ఏదైనా చూసామంటే మనకు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకా భయమేస్తుందని కంగారు పడిపోయాను. ఇక ఈరోజైతే సోమవారం అండి. నిన్న ఆదివారం కదా అమావాస్య. ఈరోజు సోమవారం. ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా నీట్గా కడిగి తుడిచేసి క్లీన్ చేస్తుంటాను. ఇంకా అదే విధంగా ఈరోజు కూడా నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి శుభ్రంగా ఊడ్చేసి తుడిచేస్తున్నానండి. అలాగే బెడ్షీట్స్ కూడా మార్చేసాను. ఇంకా పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. పూజ సామాన్లు అయితే ఉన్నాయి తోమాల్సినవి, అవి అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇట్లా పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ పనులు చేస్తున్నాననే కానీ ఎక్కడొకక్కడ కొంచెం భయం అనేది ఉందన్నమాట. బల్లి చనిపోయింది, అలాగే తులసమ్మ నిద్రపోయింది, ఏమన్నా జరుగుతుందో ఏమో అని. మనకేంటంటే ముందు జరగటం పక్కన పెడితే అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అన్న టెన్షన్తోనే చాలా భయపడిపోతూ ఉంటాం కదా. ఈరోజు నా పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. చాలాసేపు వరకు కంగారుగా భయంగా అనిపించింది. ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కాలేదు. చాలా భయపడిపోయాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేనైతే పసుపు నీళ్ళు కూడా చల్లానండి. ఇంకా గోపంచుకుంటే బాగుండనిపించింది. ఇంకా అవైతే అందుబాటులో లేవు, అందువల్ల ఇంకా అవి చల్లలేదన్నమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను బెడ్షీట్స్ అయితే మార్చేసానని చెప్పాను కదా. ఇంక ఇవైతే వాష్లోకి వేసాను. ఇంకా అయిపోయినాయండి. అందుకని తీసుకొచ్చేసి ఆరేస్తున్నాను. పని చేస్తున్నాను అనే కానీ ఎక్కడొకక్కడ కొంచెం భయము కంగారు అనేది కూడా అనిపిస్తూ ఉందన్నమాట. ఏం చేయాలో అర్థమే అవ్వట్లేదు. నిజం చెప్పండి, ఎవరికైనా కానీ ఇలా తులసమ్మ నిద్రపోయింది, ఇంట్లో బల్లి చనిపోయింది, ఇట్లాంటివన్నీ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పట్టించుకునే వాళ్ళకైతే కంగారుగా భయంగానే ఉంటుంది కదా. నాకు కూడా అలానే ఉందన్నమాట. ఇంకా నేనైతే ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు ఈరోజు మొత్తం ఎక్కువ ఏం జరుగుతుంది ఏంటనేది కంగారు భయంగానే ఉంది. ఇంకా నేను ఇక్కడ బెడ్షీట్స్ ఆరేసిన తర్వాత మా వారైతే ఫోన్ చేశారండి. ఇంకా మా వారికైతే చెప్పాననమాట, నాకు భయంగా ఉంది, తులసమ్మ నిద్రపోయింది, బల్లేమో ఇలా చనిపోయింది అని అయితే చెప్పాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? దీనికి కూడా ఎవరన్నా భయపడతారా? బల్లిని నువ్వేమన్నా కొట్టి చంపావా? నీ చేతుల్లో ఏమన్నా చనిపోయిందా? దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? అది బల్లి చనిపోవటం కూడా నువ్వు భయపడితే ఇంక నేనేం చేస్తాను? ప్రతి చిన్న విషయానికి భయపడొద్దు, దాంట్లో నువ్వు భయపడే అంత ఏముందని కోపడ్డారండి. చాలాసేపు క్లాస్ తీసుకున్నారనమాట. నీ చేతుల్లో నువ్వు కొట్టి కావాలని చంపినట్టు భయపడిపోతున్నావు, నువ్వేమన్నా కావాలని చేసావా? అంతలా భయపడిపోతున్నావు అని అయితే అన్నారు. నేను చంపలేదు, అది అక్కడ పడి చనిపోయి ఉంటే చూశాను అని అయితే అన్నాను. దానికి నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు, నువ్వైతే చంపలేదు కదా, తీసి బయటపడి దానికి కూడా ఇంతలా ఆలోచించి భయపడాల్సింది ఏముంది
చనిపోతూ ఉంటాయి. వాటిని ఎవరన్నా పట్టించుకుంటారా? నువ్వేంటి మరి ఇంత పిచ్చిదానిలాగా ఉన్నావు? ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మారవు కదా! ప్రతిదీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఎందుకింత భయపడతావు? నీకు చెప్పి చెప్పి నాకు ఇసుకొస్తది గానీ నువ్వు మాత్రం అసలు మారనే మారవు అనైతే చాలా సేపే అన్నారండి. నేనైతే చెప్పాననమాట. అప్పుడు ధనుష్‌కి 9 మంత్స్ ఉన్నప్పుడు బల్లి చనిపోయింది. నా తలపైన బల్లి పడింది కదా! అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి. ఇలా జరిగింది కదా! అనైతే అన్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిందేంది ఇదే కదా! ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలే మానుకో. అప్పుడేదో జరిగింది, అప్పుడేదో వచ్చిందని ఇప్పుడు భయపడుతూ ఉంటావు. ఎప్పుడు ఒకేలా ఎందుకుంటది? అప్పుడు రావాల్సింది వచ్చింది తప్పదు. వస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా ఎప్పుడు ఉండం కదా! అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి దీనికి లింక్ పెడతావేంటి? అసలు నీకెన్ని సార్లు చెప్పినా నువ్వు వింటే మారవులే అనైతే అని కోప్పడ్డారనమాట. నువ్వు ఫస్ట్ ఆ యూట్యూబ్‌లో ఏం జరుగుతుంది ఏంటని పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం ఆపేసేయి. అవి చూడటం వల్ల కూడా నీకు కొంత భయం అనేది వస్తుందనైతే అన్నారు. చూసావా? నువ్వు చూసే ఉంటావు. చూడకుండా ఇంత భయపడవనైతే అన్నారనమాట. అవును చూసాననైతే చెప్పాను. నేను నిజంగానే యూట్యూబ్‌లో చెక్ చేశానండి. తులసి కోట నిద్రపోతే అదే తులసమ్మవారు నిద్రపోతే ఏమవుతుంది? అలాగే ఇంట్లో బల్లి చనిపోతే ఏమవుతుంది? ఇట్లాంటివన్నీ ఏం జరుగుతాయి ఏంటనేది చూశాననమాట. అవి చూసిన తర్వాత నిజంగానే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. వాళ్ళు చెప్పేవన్నీ ఎలా ఉన్నాయంటే తులసమ్మ నిద్రపోతే ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టు, దుష్టశక్తి ఉంటుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటికి దిష్టి తగిలినట్టు, ఇంట్లో మనుషులకి ఏమైనా ప్రమాదం జరగొచ్చు. ఇట్లా ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పినవన్నీ కూడా. ఇంకా అవన్నీ వినేసరికి అమ్మో ఏంటి ఇలా చెప్తున్నారు, ఇలా జరుగుతుందా అని నాకు కూడా భయం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక మా వారు మళ్ళీ నాతో ఇలా చెప్పేసరికి నాకైతే ఫస్ట్ కొంచెం రిలాక్స్‌గా అనిపించింది. అమ్మయ్య పర్లేదులే ఏం కాదులే అని అయితే అనిపించింది. అసలు నేను ఫస్ట్ ఆ వీడియోలు చూడకుండా ఉండాల్సింది. అవి చూసాకే నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైందనైతే అనిపించింది. నిజంగా అండి ఏది జరిగినా కానీ జరగనివ్వాలి కానీ అలా అయితే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుందని మనం ఆలోచించుకుంటూ మన హెల్త్‌ని అయితే పాడు చేసుకోవద్దు కదా! ఆ టెన్షన్‌కే మనం సగం హెల్త్ అనేది మంచిగా ఉండదనమాట. టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ అవసరమా? ప్రశాంతంగా జరిగేది జరుగుతుందిలే, అంతా మంచిగానే ఉంటుందిలే అని ఆలోచించుకుంటే బాగుండేదని అయితే అనిపించిందనమాట. నేను కొంతవరకు చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇంకా మా వారు అలా చెప్పటం వల్ల నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. తులసమ్మ వారు నిద్రపోతే ఏం కాదు, ఇంకొక తులసి మొక్క తెచ్చుకొని పెట్టుకుందాము, దానికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు అని అయితే చెప్పారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఇంకా అందులో భయపడటానికి ఏముందిలే అనేది అనిపించిందనమాట. ఇంక మా వారు నాకు చాలాసేపే చెప్పారండి. ఇంకా అలా చెప్పారనమాట అలా ఏం కాదు, ఇలా ఏం కాదని. ఇక అవన్నీ వినటం వల్ల నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. హమ్మయ్య! అంతేలే అనేది అనిపించిందనమాట. ఇంకా తులసి మొక్కనైతే మా తమ్ముడిని తెమ్మన్నాను. ఇంక ఈరోజు సోమవారం కదా పెట్టుకుంటే మంచిదని అయితే అనిపించింది. కాకపోతే ఇక మా తమ్ముడు తీసుకురావటానికి వెళ్ళాడు కానీ ఎక్కడ దొరకలేదంట. ఇంక అన్నీ మూసేసి ఉన్నాయి అని అయితే చెప్పారు. సర్లే ఇంకా అదృష్టం లేదు. ఎప్పుడు ఎప్పుడు అదృష్టం ఉంటే అప్పుడే తెచ్చుకొని పెట్టుకుందాంలే అని అయితే అనిపించింది. ఇంకా వాడైతే చాలా చోట్ల ఎతికానక్క ఎక్కడ దొరకలేదని చెప్పాడు. ఇక నేనేం చేయగలను, దొరకలేదంటే ఏం చేయలేను కదా! ఎప్పుడు మన ఇంటికి రావాలని ఉంటే అప్పుడే వస్తుందిలే అని అయితే అనిపించేసి ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఇంకా టెన్షన్ పట్టడం అయితే ఆపేశాను. ఫస్ట్ వాటి గురించి అయితే ఆలోచించడం మర్చిపోయాను అనమాట. ఇంక ఇంట్లో భక్తి గీతాలు అయితే పెట్టేశానండి టీవీలో. అవి పెట్టి ఇంకా అవైతే వింటూ పనులైతే చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మాది తులసి కోట దగ్గర చాలా మొలకలు కూడా వచ్చేవండి. మొలకలు వచ్చి చాలా చెట్లు మొలిచాయన్నమాట. నేను 4, 5 చెట్లు ఎక్కువ వస్తూ ఉంటుంటే వేరే వాళ్ళు అడుగుతారనమాట నన్ను. చాలామంది అడిగారు. వాళ్ళకు కూడా నేను చాలా తులసి మొక్కలు అయితే ఇచ్చానండి. అట్లాంటిది ఇప్పుడు తులసమ్మ వారు ఇలా అయిపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. అంతే అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా! అందువల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుందిలే అని అయితే మా వారు చెప్పారు. అదిగాక తీసుకొచ్చి కూడా మనం ఎక్కువ రోజులు అవుతుంది కదా అని అయితే అన్నారనమాట. సర్లే అని ఇంకా నేనైతే నార్మల్గానే ఉన్నాను. సర్లే ఇంక తెచ్చుకొని పెట్టుకుందాంలే ఇంకోటి అని అయితే అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు కూడా లక్ష్మీ తులసి ఒకటే పెట్టుకున్నానండి. ఇంక ఈసారి విష్ణు తులసి, లక్ష్మీ తులసి 2 తెచ్చుకొని పెట్టుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను. చాలాసార్లు 2 పెట్టుకుందాం అనుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే దొరకట్లేదనమాట త్వరగా. ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటనేది నాకు తెలియట్లేదు. ఇక అందుకని ఈసారన్నా తెచ్చుకొని పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం అనుకోగానే జరగదండి. టైం వస్తే జరుగుతుందనమాట. దీనికి కూడా టైం ఏంటనైతే మీకు అనిపించవచ్చు. నేనైతే ఇవన్నీ గట్టిగానే నమ్ముతాను. ఇక మా వారైతే నమ్మరనమాట. అప్పుడప్పుడు కన్విన్స్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు ఏం కాదులే అని వదిలేస్తూ ఉంటాను. కానీ మామూలుగా అయితే నేనైతే ఎక్కువ నమ్ముతూనే ఉంటానండి ఇలాంటివన్నీ.
వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంక ఈరోజైతే నేను క్యాప్సికమ్ ఫ్రై అయితే చేశానండి. రైస్ కూడా కడిగి పెట్టేశాను. క్యాప్సికమ్ ఫ్రై అయితే చేయటం అయిపోయిన తర్వాత ఇంకా షింక్లో గిన్నెలైతే ఉన్నాయండి. ఇంకా గిన్నెలన్నీ తోముదామని తోముతున్నాను. మీలో కూడా ఎవరైనా తులసమ్మ వారికి ఇలా నిద్రపోయిందని తెలిస్తే భయపడతారా నాలాగా? లేదా భయపడకుండా ఉంటారా చెప్పండి. నాకైతే కొంచెం టెన్షన్ వచ్చేసిందనమాట. భయపడుతూనే ఉన్నాను. కాకపోతే తప్పదిక కొత్తది తెచ్చుకొని పెట్టుకుందాంలానైతే అనుకున్నాను. మనం ఏం చేయగలం? మన చేతుల్లో ఏం లేదు కదా. మనం ఏమన్నా చేస్తే అమ్మో మనం ఇలా చేయటం వల్ల ఇలా అయిపోయిందని టెన్షన్ పడాలి, భయపడాలి. మనం ఏం చేయకుండా అలా జరిగినప్పుడు ఏం చేయలేము. ఎక్కువ వాటర్ ఉండటం వల్ల అలా అవుతుంది. లేదంటే ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల కూడా అలా అవుతుందంట. అలాగే మళ్ళీ ఏదైనా అంటుముట్టు ఉన్న వాళ్ళు తాకినా కానీ ఇట్లా జరుగుతూ ఉంటుందంటండి. మనకేమైనా ప్రమాదం జరగబోయేది ఆపద నుండి రక్షించడానికి కూడా ఒక్కొక్కసారి తులసమ్మ వారి మీద ఇట్లా వెళ్తూ ఉంటుందంటండి. ఇవన్నీ నేను తెలుసుకున్నానమాట. ఇలా జరగటం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ ఇలా జరిగితే దీనికి సంకేతాలు ఏంటి చెప్పాను కదా. వీడియోలు చూశానని, చాలా వీడియోలు చూశానండి, ఒకటైతే కాదనమాట. ఇక అన్నిట్లో చూసుకొని తెలుసుకొని మొత్తానికి కొత్తదైతే మారుద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే వీటికి కూడా మంచి రోజులు చూసుకొని పెట్టుకోవాలంటున్నారు. ఇంకా చూడాలన్నమాట ఎప్పుడు పెట్టుకుంటే మంచిది ఏంటనేది. మీకు కూడా ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. సోమవారం, బుధవారం, శనివారం తులసమ్మ వారిని తెచ్చుకుంటే మంచిది అని అయితే అన్నారనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి. ఇంక అక్కడైతే గిన్నెలన్నీ అవి తోమేసినాక ఇంకెక్కడ పూజ సామాన్లు అయితే ఈరోజు ఇంకా పూజ సామాన్లు మొత్తం ఇక్కడైతే పెట్టేస్తానండి తోమదామని. అంటే ఇంకా నేను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అలాగే పూజ గది కూడా శుభ్రం చేసుకున్నానని చెప్పాను కదా. నిన్న అమావాస్య కదా, అందుకని ఈరోజు శుభ్రంగా నీట్గా ఇల్లు అలాగే పూజ గది మొత్తం క్లీన్ చేసేసానండి. అలాగే కొన్ని పసుపు నీళ్ళు కూడా చల్లాను. ఇంకా గోపంచుకుంటే బాగుండు అనిపించింది, అవి కూడా చల్లుకుంటే మంచిది కదా అని అయితే అనిపించింది. ఇంకా అవైతే ఇంట్లో లేవన్నమాట, అందుకని చల్లలేదు. పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటుంటే మంచిదండి వారంలో ఒకసారైనా. ఇదిగో ఇక్కడైతే నేను ఇంక పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రమిదలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట క్లీన్ చేయాల్సినవి. ఇంకా అవి కూడా నేను అలానే ఉంచేసాను. ఇంకా అవి కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుందాము, శ్రావణ మాసం కదా అని. ఇక అవి కూడా తీసి మొత్తం అయితే ఈరోజు క్లీన్ చేసేస్తున్నాను. వీటిని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉందండి. ఇక్కడైతే నాకు కూర్చొని తోముకుంటే బాగుండనిపించింది. కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇంకా తప్పక ఇలానే నించొని వంగొని తోముతూ ఉన్నాను. నాకైతే చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి కొన్ని. ఇంకా అలానే తప్పక మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి, అందుకని క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. వీటిని నేను ఈరోజు అసలు నిమ్మపండు వేసి లేదా చింతపండు, టమాటాలు వేసి ఉడికిస్తే బాగుండేది అనిపించింది. ఏంటో మొత్తం తోమటం పూర్తయిపోయాక అబ్బా ఇలా చేస్తే బాగుండేది కదా, ఇంత కష్టం ఉండేది కాదు అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే అసలు గుర్తే రాలేదండి. ఏంటో ఒక్కొక్కసారి మనకు తెలిసినవి కూడా ఇలా మర్చిపోతూ ఉంటాము. నాకైతే చాలా కోపం వచ్చిందనమాట. ఇలా చేసేస్తే వెంటనే అయిపోయేది. ఇవన్నీ ఇలా తోముతుండేసరికి చేయి నొప్పి వచ్చేసిందనమాట. ఎంత రుద్దినా పోవట్లేదు. చాలా కష్టపడి బలమంతా పెట్టి రుద్దాల్సి వచ్చిందండి వీటినన్నింటినీ తెల్లగా రప్పించడానికి. నేనైతే అలానే కష్టపడి మొత్తానికైతే క్లీన్ చేసేసానండి. మీకు ఇక్కడ చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇవి రుద్ది తోమితేనే తెలుస్తుంది అనమాట ఇందులో ఉండే కష్టం ఏంటో. ఓకే అండి. మీరు ఇంతకీ రాగి వస్తువులు లేదా ఇత్తడి వస్తువులను ఎలా క్లీన్ చేస్తారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి. ఇవాళ వ్లాగ్ అయితే నేను అనుకోకుండా కొంత అయితే డిలీట్ చేశానండి. ఈరోజు నాకు ఫోన్ అంతా అయితే ఫుల్ అయిపోయిందనమాట. వీడియోలన్నీ చాలా ఉన్నవి, ఇంకా అవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలు ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేస్తూ చాలా టైమే వేస్ట్ అయిపోయిందనమాట. చూసుకుంటూ డిలీట్ చేసుకుంటూ ఉన్నాను. అందులో బై మిస్టేక్ ఇవాల్టి వీడియోలు కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. ఏం చేద్దాము, ఇక తప్పదు. డిలీట్ అయిపోయిన వాటిని మళ్ళీ తీసుకురాలేము కదా. అయ్యో ఎంత పని చేశాను, ఇవి కూడా డిలీట్ చేశాను అని అయితే నన్ను నేనే తిట్టుకున్నాను. ఏం చేద్దాం, తప్పదబ్బా. ఈ ఫోన్ ఊరికే ఫుల్ అయిపోతూ ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన వీడియోలు అయితే బోల్డెడ్ ఉంటాయి కదా, అవన్నీ అలానే ఉంటే ఫోన్ మెమరీ సరిపోదు కదా. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. అవన్నీ డిలీట్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని అయితే షార్ట్ వీడియోలకు కూడా వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పొరపాట్లో అవి కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. ఒక వీడియో షూట్ చేసి చేతులారా మళ్ళీ మనం డిలీట్ చేసుకుంటే ఆ బాధ మామూలుగా ఉండదు, మాటల్లో చెప్పలేము.
ఏంటో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటదండి. చూసుకొని డిలీట్ చేసుకోవాలి. తప్పదు, ఇంకా డిలీట్ అయిపోయినాక మనం ఏం చేయలేము. మన చేతుల్లో ఏముండదు కదా! నేను అంతకుముందు డిలీట్ అయిపోయినవి మళ్ళా కనిపించేటట్టు ఆప్షన్ పెట్టుకున్నానండి. కాకపోతే నేను డిలీట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ అందులోనే ఉంటున్నాయి. ఫుల్ అయిపోతుంది కదా అని ఆ ఆప్షన్ తీసేసాననమాట. అదున్నా బావుండనిపించింది. కానీ ఈ వీడియోలన్నీ డిలీట్ చేసినవి అందులో ఉంటుంటే ఎట్లా చెప్పండి? మళ్ళీ ఎలా అయినా ఫుల్ అయిపోతుంది. ఇంక అందుకని అది తీసేసాననమాట ఆప్షను. ఈ మళ్ళా మొత్తం ఫోన్ అనేది వారానికి ఒకసారైనా వీడియోలన్నీ నేను డిలీట్ చేసుకుంటూ ఉండాలండి. నాకైతే వీటికే చాలా టైం పడుతుంది. అప్లోడ్ చేసిన వీడియోలు ఉంటాయి కదండీ! అవన్నీ డిలీట్ చేసుకోవాలనమాట. లేదంటే ఫోన్ ఫుల్ అయిపోయి కెమెరా అసలు కానే అవ్వదు. కెమెరా ఆఫ్ అయిపోతుంది. ఓకే అండి. నేనైతే అక్కడ పూజ సామాన్లన్నీ నీట్‌గా కడిగేసి ఈ పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇడ్లీకని మినపప్పు అయితే నానబెట్టేశానండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.